నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కాలం మారుతున్న కొద్దీ మానవ సంబంధాల్లో డబ్బుకు ప్రాధాన్యం పెరిగింది. అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అన్న మాట నిజమని నమ్మాల్సి వస్తోంది. కానీ కుటుంబం చక్కగా సాఫీగా సాగాలంటే భార్యాభర్తలిద్దరూ సఖ్యతతో మెలగాలి. వారి మధ్య సమస్యలు తలెత్తడానికి ముఖ్య కారణం డబ్బే. పెళ్లైన కొత్త జంటల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఒకరి గురించి మరొకరికి సరైన అవగాహన ఉండదు. ఎవరు ఎలాంటి ఖర్చులు పెడతారో, ఎలాంటి వస్తువులకు ప్రాముఖ్యత ఇస్తారో తెలియదు. దాంతో గొడవలు రావడం సహజం. అంతేకాదు, పెళ్లికి ముందు ఇద్దరూ వేరువేరు కుటుంబాలలో, వేరువేరు సామాజిక హోదాలలో పెరిగిన వారే ఉంటారు. అందుకే కొత్త కాపురాల్లో వచ్చే చిక్కుల్లో ఈ ఆర్థికపరమైనవే ఎక్కువ. సరే, మీకోసం ఓ కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. సొగసు తర్మ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన సొగసు తర్మ కార్యక్రమానికి ఒక సఖీ కాల్ చేశారు. తన పేరు సుధా. మరి తను ఎలాంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ సుధా గారు. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. ఫైనా? ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. సో మరి మా సఖీ కాల్ చేశారు డిఫరెంట్ లుక్ కావాలని. మరి మీకు ఎలాంటి లుక్ కావాలి? పార్టీ లుక్. సో తను ఏంటంటే వెస్ట్రన్గా ఉంది. న్యాచురల్గా ఎప్పుడు పార్టీస్కి వెళ్ళి కొంచెం డిఫరెంట్గా పార్టీగా రెడీ అయ్యి శారీ కట్టుకొని డిఫరెంట్ హెయిర్ స్టైల్తో మేకప్ చేసుకొని వెళ్ళాలని తను అనుకుంటుంది కదా. ఓకే, సో మరి నీ డిఫరెంట్ లుక్ కోసం మనం వచ్చేసాం కళ్యాణ్ నగర్ ఫస్ట్ ఫేస్లోని రిఫ్లెక్షన్స్ బ్యూటీ సలూన్. మనతో ఉన్నారు బ్యూటీషియన్ శైలజ గారు. మరి తను అడిగి నీకు ఎలాంటి లుక్ సెట్ అవుతుందో అడిగి తెలుసుకుందాం. ఓకే. హాయ్ శైలజ గారు. హాయ్ జాహ్నవి. ఎలా ఉన్నారు? ఫైన్. తిను సుధా. హాయ్ సుధా. హాయ్. తినేంటంటే పార్టీ వేర్ లుక్ కావాలి, డిఫరెంట్ లుక్ కావాలంటుంది. రోజు వితౌట్ మేకప్ ఇలా రెడీ అయ్యి పార్టీస్కి వెళ్ళి బోర్ కొట్టిందంట. సో కొంచెం మేకప్ తోటి కొంచెం డిఫరెంట్ లుక్ తోటి పార్టీస్కి వెళ్ళాలనుకుంటుంది. సో పార్టీ వేర్ లుక్. సో తనకి ఎలాంటి లుక్ సెట్ అవుతుందంటారు? యాక్చువల్గా అయితే తింది ట్రెడిషనల్ ఫేస్ అండి. మనం ఈ తనకి ఇంకా పిగ్మెంటేషన్, ఈ బ్లెమిషెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఈవెన్గా టచ్ చేస్తూ అండర్ ఐ సర్కిల్స్ అవన్నీ కూడా మనం లైట్ మేకప్ ఇచ్చేసి, ఐస్ అవి బ్యూటిఫుల్గా ఉన్నాయి కాబట్టి దాన్ని కొంచెం హైలైట్ చేసుకుని హెయిర్ అదంతా కూడా మనం లీవ్ చేసేటట్లుగా చేసి గ్లో డ్రై చేసి సెట్ అయ్యే విధంగా చేసి రెడీ చేద్దాం. డిఫరెంట్గా రెడీ చేద్దాం. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? డెఫినెట్లీ. దీని యాక్చువల్గా బయట నుండి వచ్చింది కదా, ఒకసారి క్లెన్సింగ్ చేసుకున్న తర్వాత ఈ పిగ్మెంటేషన్ అవి ఉన్నాయి కాబట్టి కన్సీలర్ ముందర అప్లై చేద్దాము. అప్లై చేశాక ఫౌండేషన్ వేసుకుని ఈవెన్గా చేసుకున్నాక కాంపాక్ట్ విత్ అంతా. ఓకే అండి. సో అప్పుడు అదంతా అయిపోయిన తర్వాత స్కిన్ అనేది ఈవెన్గా అయిపోతుంది. అదంతా అయిన తర్వాత స్కిన్ అంతా ఈవెన్గా అవుతుంది. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే. బేస్ అయిపోయింది జాహ్నవి. ఇప్పుడు మనం తనది ముందర చెప్పినట్టుగా ఐస్ని హైలైట్ చేస్తూ ఐ మేకప్ చేసుకున్నాం. ఓకే అండి. దీనికి వచ్చేసి తనది పింక్ సారీ ఉంది. సో పింక్ కలర్ షేడ్ ఇచ్చేసి ఐ లైనర్ ప్లస్ మస్కారా ఇద్దాము. అలానే తనకి ఐబ్రోస్ థిక్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ పెన్సిల్ లైట్గా టచ్ చేస్తే సరిపోతుంది. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం.
జాహ్నవి ఇప్పుడు ఐ మేకప్ అయిపోయింది. సో మిగిలింది ఏంటంటే బ్లష్ ఆన్ అండ్ లిప్స్టిక్. ఓకే. సో లిప్స్టిక్ వచ్చేసి తన లిప్స్ కొంచెం రాడ్గా ఉన్నాయి కాబట్టి తన్ని కొంచెం కట్ చేసేటట్లుగా చేస్తూ ఇన్నర్ సైడ్ లైనర్ ఇస్తాము. ఓకే అండి. ఆ తర్వాత పింక్ షేడ్ అప్లై చేద్దాము, బ్లష్ ఆన్ చేద్దాం. చీక్స్ హైలైట్ అవ్వడానికి బ్లష్ ఆన్ చేద్దాం. సో మేకప్ అయిపోతుంది. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. జాహ్నవి ఇప్పుడు మేకప్ అంతా అయిపోయింది. సో మనం ఇంకా బ్లో డ్రై చేసుకొని హెయిర్కి అవుట్ కర్ల్స్ కానీ ఇన్ కర్ల్స్ కానీ. ఓకే. సో అవుట్ కర్ల్స్ ఇస్తున్నారా, ఇన్ కర్ల్స్ ఇస్తున్నారా? అదొకటి ఇదొకటి చేస్తున్నారా? కొంచెం డిఫరెంట్. ఓకే. సో మేకప్ అయిపోతానే ఇంకా సుధా ఫేస్లో ఒక గ్లో వచ్చేసింది. ఇంకా హెయిర్ స్టైల్ అయిపోయి ఇంకా డ్రెస్సింగ్ కూడా అయిపోయిందంటే ఇంకా కొత్త సుధాని చూడొచ్చేమో కదా. ఓకే. సో స్టార్ట్ చేద్దామా? ఎస్. జాహ్నవి ఇప్పుడు మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి డ్రెస్ చేంజ్. ఓకే అండి. సుధా అయితే ఆల్మోస్ట్ ఆల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా శారీలో వచ్చేస్తే ఇంకెలా ఉంటుందో అసలు చూడాలని ఉంది. సుధా కూడా చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు సుధాకి తన మేకప్ హెయిర్ స్టైల్ చూపించలేదు. డ్రెస్ చేంజ్ అయిన తర్వాత ఒకేసారి చూపిద్దాం. ఓకే. సుధా రెడీయా డ్రెస్ చేంజ్కి? జాహ్నవి మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, లాస్ట్కి కాస్ట్యూమ్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు అనుకున్న లుక్ వచ్చిందా? చాలా చాలా బాగుందండి. మీరు చెప్పిన దానికంటే ఇంకా బాగుంది. తన హెయిర్ స్టైల్ కానీ, మేకప్ కానీ, డ్రెస్సింగ్ కానీ, తన స్టైల్ కానీ చాలా చాలా సూపర్గా ఉంది. లైట్ మేకప్తో ఇంకా తను చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో హెయిర్ స్టైల్ కూడా సింపుల్గా ఇచ్చారు కాబట్టి సింపుల్గా ఉంది, అలాగే బ్యూటిఫుల్గా కూడా ఉంది. సో ఇంత మంచి లుక్ని మా సకులకే కాకుండా సుధా కూడా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే. సుధా, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నీ హెయిర్ స్టైల్ కానీ, మేకప్ కానీ చాలా సింపుల్గా ఉంది అండ్ ఆల్సో చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. సో ఇలా మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళామంటే ఇంకంతే డమా. సో మనీకి ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉందా? సో ఇలాగే వెళ్ళిపోతావా? నెక్స్ట్ ఇంకా పార్టీస్ ఉంటే ఇలాగే రెడీ అయ్యి వెళ్తావా? డెఫినెట్లీ. సో వాయిస్ రావట్లేదు కానీ స్మైల్లో చెప్పేస్తుంది తన ఆన్సర్ అంతా. సో హ్యాపీ మొత్తానికి. చాలా హ్యాపీ. చూసారు కదా సకులు, సుధా మరి తన పార్టీ లుక్తో చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా సరికొత్త లుక్ని కోరుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 04023556540. ఇదండి ఇవాల్టి మన సొగసు చూడతారమా. మరొక చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. కొత్తగా పెళ్ళై కాపురం పెట్టగానే ఇంట్లోకి ఎలాంటి వస్తువులు కొనాలి అన్న చర్చ వస్తుంది. ఉన్న డబ్బును బట్టి ముఖ్యమైన అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. కోర్కెలు, విలాసాలకు సంబంధించిన సరంజామాను కొనకూడదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నాక ఏవేవి అవసరమో ఆదాయం ఎంతో అంచనా వేసుకోవాలి. మితిమీరిన ఖర్చులు చేస్తే వెంటనే కష్టాలు మొదలవుతాయి. పైగా మనం పెట్టే ఖర్చే మన భాగస్వామికి మన మీద ఓ అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది. అందుకే భార్యాభర్తలిద్దరూ డబ్బుకు సంబంధించిన విషయంలో కలిసి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకుంటూనే వివరంగా ఖర్చు గురించి, ఆయా వస్తువుల అవసరం గురించి మాట్లాడుకోవాలి. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. ఆ తర్వాత మిగతా సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా ప్రణయ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం ప్రణయ గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? IDPL. ఓకే. ఏం చేస్తుంటారు? స్టూడెంట్. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే. మరి ఈరోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? పల్లి సూప్. ఓకే. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. చక్కెర, టమాటో సాస్, పల్లీలు, కరివేపాకు, నూనె, ఉప్పు. ఓకే ప్రణయ గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి అది కూడా చెప్పండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని మనం పల్లీలను వేయించుకోవాలి. ఓకే. ప్యాన్ పెట్టేస్తాను ముందు. ఓకే.
పల్లీలు వేయించుకోవాలి. ఓకే ప్రణయ్ గారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటున్నారు కదా, అవును. మరి ఏదైనా టిప్ చెప్తారా? ఓకే, మనం కూరల్లో సాల్ట్ ఎక్కువైపోతే దాన్ని వేస్ట్ అయిపోతుంది కదా, యూస్ చేయలేం కదా. అలాంటప్పుడు బ్రెడ్ స్లైసెస్ని అందులో వేస్తే ఆ సాల్ట్ అనేది దానికి పట్టేసి కర్రీ ఈజీగా ఉంటుంది అనమాట. మామూలుగా నార్మల్గా వచ్చేస్తుంది. బాగుంది చిట్కా, చాలా బాగుంది, చాలా మందికి ఉపయోగపడుతుంది ఇది. దీన్ని బట్టి వంట చేస్తావేమో అనిపిస్తుంది. న్యాచురల్లీ చేస్తాను. ఓకే, సో మనకు పల్లీలు వేగాలి అంటే బాగా హీట్ ఎక్కాలి కదా, బాగా హీట్లో. సరే వెయిట్ చేద్దాం, పల్లీలు వేయించుకొని ఆ తర్వాత మళ్ళీ. ఓకే ప్రణయ్ గారు, మనకు పల్లీలు వేగిపోయాయి కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇవి పౌడర్ చేసుకోవాలి. పొట్టు తీసేసి పౌడర్ చేసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది గ్రైండ్ చేద్దాము ఫస్ట్ అయితే. ఓకే, సో మరి ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రైండ్ చేసి తెచ్చారా, ఇవి చేయాలా? గ్రైండ్ చేసి తెచ్చాను. ఇదే కదా? అవునది. సో ఇప్పుడు మనం వేయించిన పల్లీలు అనమాట, పల్లీలు వేయించుకొని చేసుకోవాలి, పొట్టు తీసి గ్రైండ్ చేసుకోవాలి. సో కొంచెం కచ్చపక్కగానే ఉంది కదా. సాస్ అంటే మామూలుగా తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది. ఓకే, సో దీంతో ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఇదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఇవ్వరా, మన ఈ పల్లి మిక్చర్ని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. మనం పాన్ లో ఆయిల్ పోసిన తర్వాత అంటే పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోయే వరకు నీట్ గా ఫ్రై చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, సో వాటర్ ఏమి వేయలే కదా గ్రైండ్ చేసి? లేదు, అయినా కూడా మనకు అందులో తేమ ఉంటుంది కాబట్టి పల్లీల్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, దానివల్ల ఇలా ఉంది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది, కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇందులో. ఓకే, మనకు పల్లి మిశ్రమం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు వేయమంటారా? చాలు చాలా, అంటే మొత్తం ఇది రౌండ్గా లేకుండా మొత్తం పల్చగా అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఓకే, అంటే మనం ఇప్పుడు ముందు పేస్ట్ లాగా అంటుకుంటుంది కాబట్టి అలా ఉండకుండా, అలా లేకుండా ఉండలు లేకుండా నీట్గా. ఓకే, సో ఎక్కువగా ఎలాంటి వంటలు చేస్తుంటాం మరి? నాన్ వెజ్ ఎక్కువ ట్రై చేస్తాను. నాన్ వెజ్? మాకు మాత్రం వెజ్జా? న్యాచురల్గా ఇలాంటివి అయితే ఈజీగా అయిపోతున్నాయి కదా పిల్లలకి, ఏం కావాలన్నా కూడా ఇంట్లో. సాసెస్ అంటే బయట నుంచి తేవడం పెట్టడం కన్నా ఇంట్లో ఇలాంటి సూప్స్ ఇస్తే హెల్దీగా కూడా ఉంటారు కదా, దానికోసం. అయినా పల్లీలు చాలా మంచివి, హెల్దీ కూడా పిల్లలకి కూడా. మళ్ళీ తొందరగా చేసి రెడీగా ఇచ్చేయచ్చు వచ్చేటప్పటికి పిల్లలు. సో నెక్స్ట్ ఏంటి మనకు? ఇందులో కూడా అయిపోయింది కదా. ఓకే, ఫస్ట్ చక్కెర వేసుకోవాలి, ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకుని. అది 1 కప్ కాబట్టి ఇది 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేయండి. ఇంకొంచెం వాటర్ అయినా? షుగర్ మెల్ట్ అవ్వాలి కదా, సరిపోతే చాలు. సో ఆయిల్లో పల్లీల మిశ్రమం మనం ఏదైతే తయారు చేసుకున్నామో అది కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం కుక్ అయిన తర్వాత మనము చక్కెర యాడ్ చేసుకొని అది కరగడానికి ఇంకొంచెం వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు అది వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్. ఓకే, ఇదంతా కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచాలి అలాగా. నిజానికి ఇది స్వీట్ అన్నమాట కదా, అంటే స్వీట్ ఫ్లేవర్ ఉండేది మనకు. అంటే మామూలుగా లాస్ట్ లో మనం టమాటో కెచప్ అవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం టేస్టీగా పిల్లలకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి కూడా. స్పైసెస్ మామూలుగా అయితే మనకు సూప్ అనేసరికి హాట్ అండ్ స్పైసీ ఉంటుంది ఎక్కువ మటుకు, ఇది మాత్రం స్వీట్ గా ఉంటుంది, స్పైసీగా కొంచెం. సో ఇది మనకు మరగాల చక్కగా, ఇది చక్కగా మరగాలి. మరిగిన తర్వాత లాస్ట్ లో టమాటో కెచప్ వేయాలి. అంటే ఇదంతా మెల్ట్ అయిపోవాలన్నమాట, షుగర్ అవన్నీ మెల్ట్ అయ్యి దానికి బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత. సో మరి ఇది మరగాలి కాబట్టి మనం కాసేపు వెయిట్ చేద్దాం. ఓకేనా? ఓకే ప్రణయ్ గారు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ టమాటో సాస్ వేసుకోవాలి. ఇది బాగా హీట్ అయింది కదా, టమాటో సాస్ వేసుకుని ఒక 2 స్పూన్స్ అలా వేస్తే సరిపోతుంది. ఈ టమాటో సాస్ వేసిన తర్వాత కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇది ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. సో టమాటో సాస్ కూడా మనకు అందులో మెల్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? కరివేపాకు ఒక 2 మినిట్స్ ఉంచితే ఇంకా మన సాస్ రెడీ అయిపోతుంది. ఓకే, ఒక 2 మినిట్స్ మరిగితే మనకు సూప్ రెడీ అయిపోతుందా? ఓకే, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఈజీ కూడా, చాలా ఈజీ అండ్ తక్కువ ఐటమ్స్ తోటి హెల్దీ ఫుడ్. సో మనకు 2 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. సో ప్రణయ్ మనకు రెడీ అయిపోయిందా? రెడీ, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడం ఒకటి. ఓకే, ఇచ్చేనా సర్వింగ్ బౌల్? యా, స్టవ్ ఆఫ్ చేద్దాం.
పల్లీ సూప్ రెడీ. ఇందులో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. టేస్టీ పల్లీ సూప్ రెడీ. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. చూసారు కదా సకులు, ప్రణయ్ గారు తయారు చేసిన వేడి వేడి పల్లీ సూప్ రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. పల్లీ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, కరివేపాకు, నూనె, టొమాటో సాస్, చక్కెర, సాల్ట్. పల్లీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి పల్లీలను వేయించి వాటి పొట్టు తీసి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరోసారి స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా గ్రైండ్ చేసిన పల్లీ పౌడర్ వేసి ఫ్రై చేసుకుని కొద్దిగా వాటర్, చక్కెర, ఉప్పు వేసి బాగా మరిగించాలి. చివరగా టమాటో కెచప్, కరివేపాకు వేసి 2 నిమిషాల పాటు మరిగించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే టేస్టీ పల్లీ సూప్ రెడీ. పల్లీ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది ప్రణయ్ గారు, సూపర్. నిజంగా మీరు చెప్పినట్టు పెద్దవాళ్ళకన్నా పిల్లలకి ఇంకా ఇష్టంగా తింటారు. ఎందుకంటే స్వీట్ గా, కొంచెం స్పైసీగా. టమాటో కెచప్ వేశారు కదా ఎండింగ్ లో, లాస్ట్ లో దాని ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ECIL AS రావు నగర్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. చూసారు కదా దర్శకులు, ప్రణయ్ గారు తయారు చేసిన పల్లీ సూప్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040223556540 నంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. డబ్బు విషయంలో భార్యాభర్తల్లో ఒకరి అజమాయిషి మాత్రమే ఉండకూడదు. దానివల్ల చిన్న చిన్న కలహాలు రావచ్చు. అవే పెరిగి పెద్దవవుతాయి. కాబట్టి కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఒకరి సలహాలను మరొకరు పాటించాలి. తర్వాత వచ్చే సంపాదనను బట్టి అంచనా వేసుకోవాలి. అనవసరమైన ఆర్భాటాలకు వెళ్లి ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకోకూడదు. ఇద్దరు ఉద్యోగస్తులైతే వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న ఖర్చుల విషయంలో ఎవరైనా ఇట్టే నిర్ణయాలు తీసుకోవచ్చు. అయినా కలిసి ఓ అకౌంట్ తీసుకోవటం చాలా ఉత్తమం. దీనివల్ల పెద్ద పెద్ద అవసరాలు వస్తే ఇద్దరిలో ఒకరు అందుబాటులో ఉందా సరిపోతుంది. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్తే, నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈనాటి మన నగానట్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? SR నగర్లో ఉన్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారింటికి. మరి ఆవిడ డిజైన్ చేసిన వాటిలో లేటెస్ట్ కలెక్షన్స్ ఏం చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. సో ఈరోజు మా సకలకి ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? అంటే సైడ్ టాప్స్, సెకండ్ టాప్స్ కుట్టించుకునే వాళ్ళకి సైడ్ టాప్స్ అంటే పెట్టుకోవాలని ఇష్టం ఉంటుంది కదా. సో అది వితౌట్ స్టిచ్చింగ్ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను. అది ఒకటి, జడబిల్లు 2 చూపిస్తాను. చూపించండి. ఇది సైడ్ టాప్స్ లాగా ఇలా జస్ట్ కింద నుంచి ఇట్లా తీసుకుని ఇట్లా పైదాకా పెట్టచ్చు అనమాట. సో అది చెవంతా కవర్ అవుతుంది. ఇప్పుడు పిల్లలందరూ ఏంటంటే 2, 3 మొత్తం ఎన్ని కావాలంటే అన్ని పియర్సింగ్ చేయించుకుంటున్నారు. సో కొంతమంది పేరెంట్స్ అలౌ చేయరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది పెట్టుకుంటే మొత్తం చెవంతా కవర్ అవుతుంది. సో అండ్ ఇదేంటంటే కొంచెం ఎంబోజింగ్ వచ్చింది. ఎంబోజింగ్ వచ్చి కెంపు పచ్చ ఇచ్చి మధ్యలో ఒక వైట్ స్టోన్ ఇచ్చాను. సో ఇది పెద్ద సైజ్. దీంట్లో ఇంత పెద్దది వద్దు అనుకున్న వాళ్ళకి చిన్న సైజెస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవేంటంటే 4 ఇచ్చాను. ఇవి ఇచ్చి పైన ఒకటి సింగిల్ జస్ట్ ఇక్కడికి వస్తుంది కదా మనకి, చిన్న స్టడ్ లాగా అక్కడ పైకి వస్తుంది అన్నమాట. సో చిన్న సైజ్ అంటే సేమ్ డిజైనింగ్ వస్తుందా చిన్న సైజ్ లో కూడా? సేమ్ డిజైనింగ్ లో కొంచెం ఫ్లాట్, సేమ్ కావాలన్నా వస్తుంది. కొంచెం ఫ్లాట్ గా చేయించాను నేనైతే, ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి అట్లా డిఫరెంట్ గా కనిపిస్తుంది. చిన్నది అంటే మళ్ళీ ఇదిగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్ గా ఇచ్చాను అనమాట. సో దీని ప్రైస్ ఎలా ఉంటుందండి? ఇవి మీకు 1300 నుంచి అప్ టు 2000 దాకా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూపించండి. సో ఇందాక చూపించిన దాంట్లో ఇది చిన్న సైజ్ అండి? చిన్న సైజ్. ఇందాక చూస్తే మీకు ఎంబోజింగ్ వచ్చింది, 7 రాళ్ళ పోగుల్లాగా ఎంబోజింగ్, పెద్ద సైజ్ వచ్చింది. ఇదేంటంటే ఫ్లాట్ గా ఇచ్చాను. చూస్తే మీకు ఫ్లాట్ గా వచ్చి, ఇది కూడా అంతే 7 స్టోన్స్ ఇచ్చా. కాకపోతే ఏంటంటే దాంట్లో ఆల్టర్నేటివ్ కెంపు పచ్చ ఇచ్చాను. ఇదేమో కంప్లీట్ కెంపు ఇచ్చి మధ్యలో మాత్రం ఒక పచ్చ ఇచ్చాను అంతవరకే. దాంట్లో 3 కలర్స్ మిక్స్ ఇచ్చాను. ఇది జస్ట్ 2 కలర్స్ వచ్చింది.
అండ్ అది 4 ఇచ్చాను, ఇది జస్ట్ 3 ఫ్లవర్స్ ఇచ్చాను. ఓకే, ఎందుకంటే ఫ్లాట్ గా వచ్చింది, చిన్నగా ఉంది. చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇట్లా బాగుంటుందని ఇట్లా ఇచ్చాను. ఓకేనండి, చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంటుంది కూడా. దీంట్లో ఇంకొక వెరైటీ చూపిస్తాను మీకు. ఇంకా సన్నగా స్లీక్ గా కావాలి అనుకున్న వాళ్ళకి ఫుల్ వైట్ స్టోన్స్ తోటి ఇచ్చాను. ఓకే, సో ఇందాక ఏంటంటే మీరు కెంపులు పచ్చలు యూజ్ చేశారు, సో ఇక్కడ ఏంటంటే స్టోన్స్. ఓకే, సింపుల్ గా వచ్చింది. అండ్ ఇక్కడ ఇందాక అన్ని ఈక్వల్ సైజెస్ చేశాను. ఇదేంటంటే గ్రేడింగ్ లాగా అన్నమాట. ఇక్కడ పెద్ద సైజ్, నెక్స్ట్ వచ్చేసరికి చిన్నది, ఆ నెక్స్ట్ ఇంకా చిన్నది, అండ్ పైకి వచ్చేసరికి సింగిల్ స్టోన్ చిన్నది ఇచ్చాను. ఓకే ఓకే, అట్లా డిఫరెంట్ గా ప్లాన్ చేసాం. సో సేమ్ సైజ్ కాకుండా కొంచెం చిన్నగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం చిన్న చిన్న సైజెస్. ఓకే, సో దీని ప్రైస్ కూడా ఇలానే పడుతుంది అంతేనండి, 1800 అట్లానే ఉంటాయి. అలానే ఉంటుంది. ఓకే, మీకు నెక్స్ట్ ఇప్పుడు జడబిల్లలు చూపిస్తాను. ఇట్లా కంటిన్యూస్ గా జడబిల్లల లాగా జస్ట్ అట్లా పెట్టుకోవచ్చు. కొంతమంది పెద్దవాళ్ళు నాగరం లాగా అడుగుతున్నారు, అలాంటి వాళ్ళకి కూడా మీరు వెనకాల చూస్తే మీకు ఇట్లా జస్ట్ హుక్ చేసుకునే లాగా ఉంది. క్లిప్ పెట్టేసుకుని హుక్ చేసేసుకోవచ్చు. వాళ్ళకి కూడా, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, పిల్లలకి జడకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ హెయిర్ తో ఏం సంబంధం లేదు, లాంగ్ హెయిర్ అయినా షార్ట్ హెయిర్ అయినా ఏ హెయిర్ కైనా వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది పర్ల్స్ ఇక్కడ అటాచ్ చేశారు కదా, సౌత్ సీ పర్ల్స్ ఇచ్చాను మీకు మొత్తం, దాంతోనే లుక్ వచ్చింది మీకు. ఓకే, సో అందుకని ఇది ఫుల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అండ్ దీంట్లో కూడా మీకు మళ్ళీ చూస్తే కిందంతా పెద్ద అన్కట్స్ ఇచ్చాను, మధ్యలోకి వచ్చేసరికి చిన్న ఇచ్చి దాని మధ్యలో మళ్ళీ కెంపు పచ్చ డిజైనింగ్ బట్టి ఇచ్చాము. చాలా బాగుంటుంది. అండ్ జడబిల్ అంటున్నారు కదా, సో మామూలుగా పార్టీస్ కి ఎక్కడికైనా పెట్టుకొని వెళ్ళినా సరే బాగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి సన్న చైన్స్ ఉన్న వాళ్ళకి జస్ట్ దీంట్లో చేసుకుని ఈవెన్ దీన్ని పెండెంట్ లాగా కూడా వేసుకోవచ్చు మనం. ఓకే, సో నేను చూసిన వెంటనే అనుకుని ఇది పెండెంట్ లాగా ఉంది. పెండెంట్ లాగా కూడా వేయచ్చు. అంటే ఇక్కడ మధ్యలో గ్యాప్స్ ఉంది కదా, దాంట్లో నుంచి సన్న చైన్ ఏదైనా వేసుకుని. సో ఇక్కడ మీరు లింక్ ఇచ్చారు, చిన్న చైన్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుందండి. దీని ప్రైస్ ఎలా పడుతుంది? ఇది మీకు 1500 అట్లా పడుతుంది. 1500, చాలా బాగుందండి. నెక్స్ట్ వెరైటీ చూపించండి. ఇందాక జడ బిల్లలు చూపించాను కదా, ఇదేంటంటే విత్ జుమ్కీస్ సైడ్ నుంచి ఇట్లా వస్తుంది అనమాట. ఓకే ఓకే, సో కంప్లీట్. ఇది వెనకాల జడకు పెట్టుకుంటాం, ఇవి సెంటర్ పార్ట్, ఇవి పోగులు అనమాట, బుట్టలు. అండ్ అంటే చెంపస్వరాల లాగా యూజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం. ఇది పర్ల్స్ అంటే పర్ల్స్ ఇవ్వచ్చు, లేకపోతే వేరే ఏదైనా కావాలి అంటే అలా కూడా ఇవ్వచ్చు. ఆల్టర్నేటివ్ అంటే ఏమొస్తుంది దీంట్లో? ఆల్టర్నేటివ్ లో గోల్డ్ వస్తుంది మీకు, లేకపోతే రూబీస్ కావాలంటే రూబీస్ ఇవ్వచ్చు. అండ్ దీంట్లో ఇంకా మువ్వలు యాడ్ చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద కస్టమర్. వాళ్ళు ప్రైస్ పెట్టగలిగితే ఎంతకైనా చేయొచ్చు. దాని తగిన డిజైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది జస్ట్ ఇట్లా ఒక్కొక్క పర్ల్ అట్లా ఉంది కదా, సో మనం ఏంటంటే దీనికి ఏం చేయొచ్చు అంటే కింద ఇక్కడ బంచ్ ఆఫ్ మువ్వలు ఇవ్వచ్చు. ఓకే ఓకే, సో అది ఇంకా హెవీగా ఉంటుంది. ఇప్పుడు బ్రైడల్ వేర్ కి దానికి కావాలి అని అనుకున్నప్పుడు అట్లా కొంచెం మువ్వలు ఎక్కువ ఇచ్చామనుకోండి, హెవీగా వచ్చేసి బ్రైడల్స్ కి పిక్చర్స్ లో కానీ దేంట్లో అయినా చాలా బాగా వస్తుంది, లుక్ కూడా బాగుంటుంది. అండ్ ఈ పర్ల్ ఆల్టర్నేట్ కూడా ఇవ్వచ్చు, ఒక పర్ల్, ఒక రూబీ, ఒక కెంపు, అట్లా ఇచ్చేసి కస్టమర్ చాయిస్ బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ గోల్డ్ బాల్స్ కూడా ఇవ్వచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అంటే డిపెండింగ్, ఇప్పుడు దీంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయి, కెంపు, పచ్చ, వైట్ స్టోన్ ఉంది, పర్ల్ ఉంది. సో దానికి తగ్గట్టు ఇది కూడా చేంజ్ చేయొచ్చు మనం. కొంతమంది సింపుల్ గా కావాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి జస్ట్ పర్ల్స్ ఇచ్చాను. కొంతమంది కొంచెం హెవీగా కావాలి అంటారు, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్టర్నేటివ్ తీసుకోవాలి. పర్ల్ ఒకటి, కెంప్ ఒకటి, పచ్చ ఒకటి, ఒక గోల్డ్ బాల్. సో సింపుల్ గా కావాలంటే ఇలా పర్ల్స్ లో ఇలా చేయొచ్చు. అండ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఆ కలర్స్ ఇచ్చి కూడా మళ్ళీ కింద మువ్వలు పర్ల్స్ లాగా కూడా ఇవ్వచ్చు మనం. ఓకే ఓకే, సో మన ఇష్టం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఈ బుట్ట చూసారంటే మీకు పైన లీఫ్ షేప్ లో ఇచ్చాను. ఓకే, ఇచ్చి పచ్చలు ఇచ్చి మధ్యలో ఒక వైట్ స్టోన్ ఇచ్చాను. మళ్ళీ బుట్టకేమో ఉట్టి కెంపులు ఇచ్చి వైట్ స్టోన్స్ ఇచ్చాను. ఓకే ఓకే. అండ్ కింద చూస్తే మళ్ళీ ఒక రూబీ డ్రాప్ ఇచ్చి జేడ్స్ ఇచ్చాను. సో ఇక్కడ రూబీ కాకుండా పర్ల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్ల్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనము, పచ్చ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి పైన ఒకవేళ కింద పర్ల్ సెలెక్ట్ చేస్తే ఈ గ్రీన్ వి అట్లానే జేడ్స్ చేసేయచ్చు. ఓకే, కాదు అని గోల్డ్ బాల్ సెలెక్ట్ చేసుకుంటే పర్ల్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, రెండు మిక్స్ చేసి అట్లా కూడా ఇవ్వచ్చు. సో ఆ జ్యువెలరీకి తగ్గట్టుగా ఇది వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. ఈ లింకింగ్స్ ఎందుకు ఇచ్చారండి ఇక్కడ? ఇది దీని నుంచి దీనికి కనెక్షన్ కదా, అట్లా అయితేనే మీకు ఒకటే దాంట్లో లింక్ ఇచ్చామనుకోండి మనకి ఇట్లా రాదు, జస్ట్ ఇట్లా చుట్టుకుపోయినట్టు ఇట్లా వస్తుంది. ఆ గ్యాపింగ్ అనేది ఇస్తేనే మనకు ఆ డిజైన్ ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది. లేకపోతే సింగిల్ దానికి ఇస్తే ఇంత లుక్ రాదు మీకు. ఇక్కడ ఇట్లా అయిపోతుంది, ఇక్కడ ఇట్లా అయిపోతుంది. సో మీకు జస్ట్ ఏదో ఇట్లా వేసినట్టు.
ఇది అనుకోండి జస్ట్ క్లియర్గా కనిపిస్తుంది మీకు డిజైన్. ఓకే, చాలా బాగుందండి. దీని ప్రైస్ ఎలా పడుతుంది? ఇది మీకు 1500 పడుతుంది. 1500. చాలా బాగుందండి. ఈరోజు మా సకులకి చాలా మంచి కలెక్షన్ పరిచయం చేశారు సత్య గారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. చూసారు కదా సకులు, ఇది ఈనాటి మన నగనట్ర కార్యక్రమం. మరో చక్కని ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. పెళ్ళై కొంతకాలం కలిసి జీవించాక ఒకరంటే మరొకరికి అర్థమైపోతుంది. ఎవరి ఖర్చేంటో మరొకరు అంచనా వేయగలుగుతారు. అనవసరంగా పెట్టే ఖర్చులను కలిసి మాట్లాడుకొని తగ్గించుకోవాలి. తర్వాత సంపాదనను బట్టి నెలసరి బడ్జెట్ వేసుకోవాలి. పొదుపు చేయటం చాలా మంచిది. పొదుపు విషయంలో ఏ సంస్థల్లో చేస్తే మంచిది, రక్షణ ఎక్కడుంటుంది, వడ్డీలు ఎలా ఉన్నాయి అన్న వాటిని తెలుసుకుని చేయాలి. ప్రైవేటు సంస్థలు గుర్తింపు లేని వాటిని ఎంచుకోకూడదు. ఎల్ఐసి, ఫిక్స్డ్ డిపాజిట్ వంటివి చేయటం మంచిది. ఎప్పుడూ రాబడిని బట్టి ఖర్చును నియంత్రించుకోవాలి. ఇదే కుటుంబ ఆర్థిక సూత్రం. దీనిని మర్చిపోతే కష్టాలు తప్పవు. మరి సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి. ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం అనిత గారి దగ్గర చార్ట్ పేపర్తో గులాబీ పూలని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో, ఎలా తయారు చేయాలో అనిత గారిని అడిగేద్దామా? నమస్తే అనిత గారు. హాయ్ అపర్ణ. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, డూయింగ్ గుడ్. ఓకే, సో మరి చార్ట్తో గులాబీ పూలని ఎలా తయారు చేయాలో చూపిస్తా అన్నారు కదా, ముందుగా దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? యా, డెఫినెట్లీ. రెడ్ కలర్ చార్ట్, వన్ అక్రెలిక్ పెయింట్, సాఫ్ గ్రీన్ అక్రెలిక్ పెయింట్, scissors, and then this thread, one brush to paint, earbuds అండి, బైండింగ్ వైర్ అండ్ గ్లూ. సో అనిత గారు, ఇప్పుడు మరి ఎలా తయారు చేయాలో చూపిస్తారా? యా, షూర్ అండి. ఫస్ట్ ఈ చార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫస్ట్. ఓకే, సో ఎంత ఒక 1.5 ఇంచ్ విడ్త్ సరిపోతుందా? సరిపోతుందండి. మన సైజ్ ప్రకారం అండి. మనం పెద్దగా చేసుకోవాలనుకుంటే పెటల్స్ పెద్దగా కావాలి కదా, సో ఎక్కువ ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఈ చార్ట్ పేపర్ ని మనం పెటల్స్ లా వాడుకుంటాం. ఎస్. సో మన చిన్న ఫ్లవర్స్ కావాలి అనుకుంటే చిన్నగా ఫోల్డ్ చేసుకోవచ్చు. రైట్. అండ్ ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం దీన్ని. ఓకే, సో మనం ఇప్పుడు ఒక మీడియం ఫ్లవర్ ని తయారు చేయబోతున్నాం. అంటే మనకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా అంటే లైక్ ఇది 3 భాగాలుగా అయ్యేట్టు. ఒకటే సమయం అంటే మీకు తొందరగా అవ్వాలనుకుంటే ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇంకెక్కువ పెటల్స్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పెటల్స్ ఫామ్ లో కట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఎలా చేయబోతున్నాం? ఓకే, కొంచెం బ్రాడ్గా. ఆహా, సో ఇలా మనకి ఎన్ని పెటల్స్ కావాలంటే అంత షీట్ ని మనం కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇంకా కొంచెం ప్రాపర్ షేప్ లో మనం కట్ చేసుకోవాలి. కొంచెం ఒకటి అలా ఏదైనా ఎక్కువ వచ్చినప్పుడు కూడా దాన్ని ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకోవాలి. అవునండి. ఇప్పుడు ఇలా కట్ చేసిన పెటల్స్ ని హాఫ్ గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉంటుంది. అవును. అండ్ దీన్ని పెటల్స్ కొంచెం ఫోల్డ్ మలుచుకుపోయినట్టుగా ఉంటాయి కదా, దాన్ని ఇలా బ్రష్ తీసుకొని ఇలా రోల్ చేయాలి లైట్గా. ఓకే, సో పైన సైడ్ జనరల్ గా కొంచెం ఇలా మోచుకున్నట్టు ఉంటుంది కదా. అవునండి, రైట్. సో సైడ్స్కి ఇలా కొంచెం లైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఏదైనా రౌండ్ గా ఉన్నది తీసుకొని అలా ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది. పెన్సిల్ అయినా బ్రష్ అయినా ఏదైనా కొంచెం అదే న్యాచురాలిటీ రావడం కోసం. ఓకే, సో యాక్చువల్లీ మనం మెరూన్ తీసుకున్నాం కదా, డెప్త్ కనిపిస్తుంది మీరు ఫోల్డ్ చేయగానే. మనకి పెటల్స్ న్యాచురల్ లుక్లో రావాలంటే గ్లూ తీసుకొని ఓకే ఇక్కడ కొంచెం స్టిక్ చేయాలి. ఓకే, మనం మధ్యలో ఏదైతే కట్ చేసుకున్నామో దాని మీద గ్లూ అతికిచ్చి ఇలా. ఓకే, ఒకదాని మీద ఒకటి కనుక కొంచెం స్టిక్ చేసినట్టయితే ఆ ఫోల్డింగ్ అదంతా న్యాచురల్ గా వస్తుంది. ఓకే, రైట్. చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది పెటల్ లాగే. సో మనం ఏదైతే ఇందాక హాఫ్ కి కట్ చేసుకున్నామో దానికి గ్లూ పెట్టి ఒక దాని మీద ఒకటి వచ్చేట్టు స్టిక్ చేసుకోవాలి. సో దట్ మీకు న్యాచురల్ లుక్ వస్తుందండి. ఓకే, సో మనం ఎన్నైతే పెటల్స్ తీసుకున్నామో అన్నిటిని అదే విధంగా స్టిక్ చేసుకోవాలి. అవునండి, ఎన్ని పెటల్స్ మనకి ఎంత పెద్దగా
పువ్వు అది కావాలనుకుంటే అన్ని పెటల్స్ని సేమ్ ఫామ్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించాను కదండి, అలాగే నేను కొన్ని కట్ చేసి పెట్టాను. సో కట్ చేసి స్టిక్ చేసి తీసుకొచ్చారు. కట్ చేసి స్టిక్ చేసి తీసుకొచ్చాను. ఓకే, యాక్చువల్లీ ఇవి ఒరిజినల్గా ఇప్పుడు నేను చూస్తుంటే నాకు గులాబీ పూలు ఎండిపోయిన రెక్కలు ఎలా ఉంటాయి అంత న్యాచురల్గా అనిపిస్తున్నాయి. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే గారు, ఇయర్ బడ్ ఇలా తీసుకొని ఈ పెటల్స్ కట్ చేసుకున్న పెటల్స్ని దీనికి స్టిక్ చేసుకోవాలండి. అంటే ఎడ్జెస్ స్టిక్ చేస్తే ఎడ్జెస్ స్టిక్ చేస్తే సరిపోతుందండి. ఇది కొంచెం హాఫ్ వరకు స్టిక్ చేసుకోవాలి. సో దట్ స్టార్టింగ్ కదా స్ట్రాంగ్ ఉంటుంది. అవునవునవును. సో స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం సగం వరకు వచ్చేది పెట్టుకుంటే అది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇలా ఉంటుందండి. ఓకే, సో మనం ఫస్ట్ ఏదైతే అతికించిపోతున్నామో దానికి గ్లూ పెట్టుకొని సగం వరకు స్టిక్ చేయాలి, ఎందుకంటే ఊడిపోకుండా ఉండాలి, గట్టిగా ఉండాలి కాబట్టి. అండ్ ఆ తర్వాత చక్కగా ఇదంతా చుట్టూ మనం ఎన్ని పెటల్స్ ఉన్నాయో అన్ని స్టిక్ చేసుకోవాలండి. ఓకే అండి, మరి స్టిక్ చేద్దామా? రైట్. సో అంటే గారు ఇలా మనం ఎన్ని అయితే తయారు చేసుకుంటామో పెటల్స్ అన్ని స్టిక్ చేసుకోవాలి. అవునండి. అంటే చిన్నగా కావాలంటే కొన్ని, పెద్దగా కావాలంటే ఎక్కువ పెటల్స్ ని తీసుకొని స్టిక్ చేసుకోవాలి. అవునండి, మనకి ఫ్లవర్ ఎంత సైజులో కావాలన్న ప్రకారము మనము అన్ని పెటల్స్ స్టిక్ చేసుకోవాలి. అవునా, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇంకా ఈ ఇయర్ బడ్కి ఇది బైండింగ్ వైర్ అండి, దీన్ని ఇలా పెట్టేసి. ఓకే, సో మనం స్టిక్ చేసిన దానికి చుట్టూ స్టిక్ చేస్తుంటే ఎలాగో మధ్యలో గ్యాప్ వస్తుంది. అవునండి, మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో కొంచెం ఇలా పెట్టేసి మనకి ఇక థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్తో కట్టేసుకోవాలి. ఓకే, అంటే ఈ బైండింగ్ వైర్ కనిపించకుండా చుట్టేయాలా? ఇది ఏంటంటే ఇలా దీనికి ఇది కొంచెం స్లిప్పరీ ఉంటుంది కదా, అవును, దానికోసం అని మనం వైర్తో బైండ్ చేసేసుకోవాలి, కట్టేసుకోవాలి. ఓకే, సో అది ఊడిపోకుండా స్టెమ్ లాగా కనిపించడానికి ఒక చిన్న కాడలాగా. అవునండి, ఈ వైర్ కూడా కొంచెం కర్వ్ షేప్లో ఉండాలి. ఓకే, సో మనం ఏదైతే బైండింగ్ వైర్ చూస్ చేసుకుంటామో అది కొంచెం కర్వీగా ఉంటే ఇంకా న్యాచురల్గా ఉంటుంది. మనకి ఈ బైండింగ్ వైర్స్ హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయండి. సో వాళ్ళని అడిగితే వాళ్ళే ఆ కర్వ్ చేసి ఇచ్చేస్తారు. ఓకే, సో మనం కూడా ఇలా కొంచెం బెండ్ చేసుకుంటే ఆ కర్వ్ వచ్చేస్తుంది. ఓకే, సో కొంచెం ఎక్కువ కట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఊడిపోకూడదు కాబట్టి. సో బైండింగ్ వైర్ని ఇయర్ బడ్కి పెట్టేసి చుట్టేసుకున్నాం. అవునండి, మరి నెక్స్ట్ ఏం చేయాలని? ఇప్పుడు మనకి ఇక్కడ అక్రిలిక్ పెయింట్ ఉందండి, సాప్ గ్రీన్ పెయింట్. ఓకే, పెయింట్ని సో ఇప్పుడు ఈ బైండింగ్ వైర్ ఇయర్ బడ్కి గ్రీన్ కలర్ ఇంకా న్యాచురల్ లుక్ రావడానికి ఇది తొందరగా డ్రై అయిపోతుందండి అక్రిలిక్స్. అవును. ఓకే, సో మనం ఏదైతే బైండింగ్ వైర్ స్టిక్ చేసుకున్నామో దానికి గ్రీన్ కలర్ పెయింట్ చేసేయాలి. అవునండి, సో అక్రిలిక్స్ అయితే తొందరగా ఆరిపోతాయి. జస్ట్ ఒక 5 minutes పక్కన పెట్టేస్తే డ్రై అయిపోతుంది. సో చాలా బాగుందండి, సింపుల్ గా చేసేసుకోవచ్చు మనం ఇలాంటివి. అవునండి. మరి ఆంటీ గారు మీరు ఇలాంటివి వేరే ఏమైనా చేశారా? చేశానండి, ఫ్లవర్స్ చేశాను. ఓకే, సో మరి మాకు చూపిస్తారా? డెఫినెట్గా అండి. ఫైనల్ గా ఇలా ఉంటుంది ఫ్లవర్. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి. చాలా న్యాచురల్ గా చాలా అందంగా ఉన్నాయి అంత గారు. థ్యాంక్ యూ అండి. సో మనకు కావాలంటే అంటే మనకు ఐడియా ఉంటుంది కాబట్టి వేరే ఫ్లవర్ షేప్స్ లో కూడా చేసుకోవచ్చు. అవునండి. ఓకే, సేమ్ టెక్నిక్ ని యూజ్ చేసి ఇలాంటి బోల్డ్ అండ్ ఫ్లవర్స్ చేసుకొని చక్కగా బొకేలో పెట్టుకోవచ్చు అనమాట. అవునండి, ఇది ఫోమ్ షీట్స్ తో చేశానండి, ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ గా అంతే. రైట్, ఏదైనా మనకి డిఫరెన్స్ కావాలి అనుకుంటే కొంచెం రబ్బర్ షీట్స్ లో లేకపోతే ఇంకేదైనా కూడా చేసుకోవచ్చు. అవునండి, చాలా బాగున్నాయి అంట గారు. చక్కగా మంచి మంచి ఫ్లవర్స్ ఈజీగా ఎలా చేసుకోవాలో మా సకులందరికీ పరిచయం చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సకులు. ఇది ఇవాల్టి మన చూడండి చేయండి. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పెళ్లైన కొత్తలోనే ఉదార స్వభావాన్ని వేడటం మంచిది. ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. తాత్కాలిక ఆనందాల కోసం ఖర్చులు చేయటం తగ్గించాలి. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారనుకోండి, ఎంత ఖర్చు పెడుతున్నాం అన్న దాని మీద నియంత్రణ ఉండాలి. ముందే ఏమేమి కొనాలో నిర్ణయించుకుని వెళ్ళాలి. సరదాలు షికార్లు అవసరమే, కానీ మితిమీరిపోకుండా చూసుకోవాలి. ఇలా పెళ్లైన మొదటి నుంచి ఖర్చును చేతుల్లో ఉంచుకొని పొదుపును ప్రారంభించడం వల్ల కుటుంబానికి తర్వాత వారి జీవితాలకు శుభసూచకం. భవిష్యత్తుకు భరోసా. ప్రస్తుత సమాజంలో ఆర్థిక ప్రణాళికే అన్నిటికీ మూలం. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్
0402355640. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.